తెలంగాణ ప్రజలు ఇదివరకు విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఒకవైపు కృష్ణా గోదావరి నదుల నీళ్లు దోపిడీకి గురవుతుంటే, మన హక్కులకు భంగం కలుగుతుంటే, మళ్ళీ తెలంగాణ అసలు పాత పద్ధతుల్లో సమైక్య ఆంధ్రప్రదేశ్ దోపిడీకి గురయ్యే పరిస్థితి వస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం కనీసం పట్టించుకోకపోగా చెప్పిన వాళ్ళ మీద ఎదురుదాడి చేసే పరిస్థితి. ఏం జరిగింది? మొట్టమొదట కృష్ణా జలాలపైన, నాగార్జున సాగర్ పైన మన హక్కులు పోతున్నాయి, కేంద్రం గుంజుకుంటుంది, ప్రభుత్వం వెంటనే స్పందించాలి అని చెప్పి ఆ రోజు మేము బీఆర్ఎస్ పార్టీగా చెప్తే ఎదురుదాడికి ప్రయత్నం చేసింది. అదే కొత్తగా వచ్చినాం కదా, వాళ్ళు చెప్పిండ్రు, నేను పాజిటివ్గా తీసుకుందామని ఆలోచించేది, ఎదురుదాడికి ప్రయత్నం చేశాను. ఒకసారి కేసీఆర్ ప్రజల్లోకి వచ్చి నల్గొండలో 1,00,000 మందితో సభ పెట్టి తను ఒక ప్రజా సమస్య అప్పుడు కళ్ళు తెరిచి శాసనసభలో తీర్మానం పెట్టి ఏకగ్రీవంగా ఎట్టి బస్సులు కూడా నాగార్జున సాగర్ని మాకు ఉంచాలి, మా హక్కులు మాకు ఉండాలని ఉంటారు. బనకచర్ల పైన అదే పరిస్థితి. గోదావరి పోలవరం బనకచర్ల ప్రాజెక్టు విషయంలో అంతే నిర్లక్ష్యంగా ఉన్నారు. ఏం పెద్ద ఎత్తున దానిపైన ఉద్యమానికి పోతున్నామని చెప్పి అప్పుడు ఇరిగేషన్ మంత్రి, ముఖ్యమంత్రి కళ్ళు తెరిచి మాట్లాడడం మళ్ళీ ఇవాళ కృష్ణానదికి గండి కొట్టే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తుంటే, ఒకవైపు మోడీ సహకారం పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్కి ఉండి తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే వీళ్ళు కూడా ఒప్పుకొని ఉత్తరం రాసి ఒక అజ్ఞానపు మంత్రి, ఇరిగేషన్ శాఖ మంత్రి, కనీస అవగాహన లేదు ఆయనకు, చెప్పిందని అర్థం చేసుకునే శక్తి కూడా లేదు, తెలివి తక్కువ పనిచేసిండ్రు. 90 టీఎంసీల నీళ్లను గతంలోనే కేటాయించి 6-7 అనుమతులు తీసుకొని పని ప్రారంభించి 27,000 కోట్ల రూపాయలు దానిపైన ఖర్చు చేసి చివరి దశలో ఇంకొక 10-12% పని, 15% పని పూర్తి చేయాల్సిన సందర్భంలో దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని ఒత్తిడి చేసి కేంద్రంతో వీళ్ళకి చెప్పిస్తే వాళ్ళ మాటలు విని, కేంద్రం మాటలు విని 45 టీఎంసీలకి ఒప్పుకొని దుర్మార్గమైన పద్ధతుల్లో మహబూబ్నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లా ప్రజలకి అన్యాయం చేసే పద్ధతుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తిస్తారు. కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, తెలంగాణ అంతా చూసింది, తెలంగాణ కాదు తెలుగు ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ కూడా చూసింది. కేసీఆర్ గారు ఎంత పద్ధతిగా 1:20 నిమిషాలు ఓపికగా విషయాన్ని అంతా ఎట్లా వివరించిండ్రో, ఏం జరుగుతుందో చెప్పింది. ఒక విమర్శనం చేయలే, కాంగ్రెస్ పార్టీని విమర్శ చేయలే. ప్రభుత్వం స్పందించాలి, ఒకవైపు చంద్రబాబు నాయుడు, ఇంకొక వైపు మోడీ ఇద్దరు కలిసి ద్రోహం చేస్తున్నారు, మన హక్కుల్ని కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలి, లేదంటే మేము ప్రజా ఉద్యమం తీసుకొస్తామని చెప్పి ప్రతిపక్షంగా మా బాధ్యత, తెలంగాణ తెచ్చిన వాళ్ళుగా మా బాధ్యత. ఇది మౌనంగా కూర్చోలేం కదా. మీ ప్రభుత్వానికి వేరే ప్రయారిటీస్ ఉండొచ్చు. రేవంత్ రెడ్డికి ఆయన ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం మోడీ అవసరమై ఉండొచ్చు, చంద్రబాబు నాయుడు గారు అవసరమై ఉండొచ్చు, కానీ తెలంగాణ ప్రజలకు అవసరం లేదు కదా. నీ పదవి కొరకు మా గొంతులు నిండబెడతా అంటే ఎట్లా ఊరుకుంటుంది తెలంగాణ? తెలంగాణ తెచ్చిన నాయకుడిగా, ప్రజలు ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా ఇచ్చిన బాధ్యతలు తీసుకున్న నాయకుడిగా ప్రజల తరఫున కొట్లాడాల్సిన బాధ్యత కేసీఆర్ పైన ఉంది. ఏం మాట్లాడినో ప్రజలందరూ కూడా విన్నారు. ఏమన్నాడు? ప్రభుత్వం తోలుదిస్తా అన్నాడు. ముఖ్యమంత్రి అంటాడో, ఇరిగేషన్ మంత్రి అంటాడో, ఈ స్ట్రీట్ ఫిల్లర్స్ పేరు ఏం తీసుకోలేదు ఆయన.
స్టేట్స్మెన్గానే మాట్లాడాడు. స్ట్రీట్ ఫెలోస్ గురించి మాట్లాడుతూనే మాట్లాడలేదు. కానీ వాళ్ళు ఏం మాట్లాడతాడు? ముఖ్యమంత్రి నీవు గల్లీ స్థాయి నాయకుడు అనేది మళ్ళీ ఒకసారి రుజువు చేసుకో. నిజమే, మాకు రాదా భాష? వాడెంత గొట్టంగాడు, కేసీఆర్ కాలికి గోటి సరిపోడు అనొచ్చు మేము కూడా. మేము అనడం లేదు. నువ్వు రండవు, నువ్వు కొజ్జవని కూడా అనొచ్చు, మేము అనడం లేదు. మాకు విజ్ఞత ఉంది. నీకు కేవలం అది ఒక్క భాష వచ్చు కావచ్చు, నాకు అన్ని భాషలు వచ్చు, అన్ని 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 పద్ధతుల్లో మాట్లాడవచ్చు. విజ్ఞతతో మాట్లాడవచ్చు. ఒకవేళ నువ్వు దాంట్లోనే పోటీ పెట్టుకుందాం అనుకుంటే అది కూడా మాట్లాడవచ్చు. ఒకటి దంతుంటే ఇంకోడు కింద పడి బొర్రెటోడు మాట్లాడే మాటలేదు, శాపనార్థాలు పెట్టే మాటలు. నీ పెరిగినట్టు ముట్టుకోలేదే కేసీఆర్. నీది కంపునోరని తెలుసు, నీది మురికాలో కంటే అధ్వానమైన నోరని సంగతి కూడా తెలుసు. నువ్వు కేసీఆర్ స్థాయి కాదు, ఆ విషయం మొదలు గుర్తుపెట్టుకున్నావు. ఏదో తంతే పొరపడ్డాడన్న సామెతత్వని అది నిజమైన పద్ధతుల్లో వచ్చి కాసేపటికి పదవులు పడి ఉండొచ్చు నువ్వు, కానీ నీది ఆ స్థాయి కాదని మరోసారి నిరూపించుకున్నావు. ముఖ్యమంత్రి స్థానాన్ని దిగదార్చే పద్ధతుల్లో ఎక్కడ మాట్లాడింది? ఎవడన్నా ఎన్నికైనా కొత్త సర్పంచ్లకు చెప్తే కదా, ఇప్పుడు డెడికేటెడ్గా పనిచేయండి, అందరు కలుపుకొని పనిచేయండి, ప్రజలు మీకు ఇచ్చిన బాధ్యతలను పూర్తిగా నెరవేర్చండి, మీ విజయం సాధించండి అని చెప్పొస్తారు ఎవరైనా. ఈ చెత్తవాగుడుతోని వచ్చిన వాళ్ళ బ్రెయిన్ జడగొట్టి ఏం సమాచారం తీసుకుపోయారు వాళ్ళు, ఏం మోసుకపోయారు నీ దగ్గర నుంచి మెసేజ్? ఇట్లా బూతులు మాట్లాడాలి కావచ్చు మేమని మోసుకపోయారు. ముఖ్యమంత్రి అంటాడు మాట్లాడేటప్పుడు సో ఉండాలి కదా. ఒకటి మాత్రం వాస్తవం రేవంత్, కేసీఆర్ని ఏదో ఈ రాయి కట్టుకొని నిలబడి సావు, ఆ రాయి కట్టుకొని నిలబడి సావు అని మాట్లాడుతున్నావు కదా. ఒక్కటి వాస్తవం నేను చెప్తున్నా, సాధారణ ఎన్నికలు వచ్చిన మరుక్షణమే ప్రజలు నువ్వు ఎక్కడ రోడ్డు మీద కనపడ్డా తప్పకుండా ఆ బండరాలు నీకు గట్టి హుస్సేన్ సాగర్లోనో మూసిలోనో పడేస్తారు. ఆ పరిస్థితి వస్తుంది నీ పార్టీకి, నీ కాంగ్రెస్ పార్టీకి. నీకు ప్రజలే బండరాలు గట్టి మున్సిపాలిటీ చెత్తను వారేసినట్టు తీసుకుపోయి మూసి నదిలో పారిస్తారు. గుర్తుపెట్టుకో. కేవలం సబ్జెక్ట్ లేక, కేసీఆర్ చెప్పిన వాటికి ఆన్సర్ చెప్పలేక, సమాధానం చెప్పలేక, దొరికిన దొంగలాగా దాని నుంచి పక్కదారి పట్టించడానికి ప్రజల్ని ఇటువంటి బూతు మాటలు చూడలేదా ప్రజలు? కోట్లాది మంది ప్రజలు చూసి ఎక్కడికక్కడ టీవీలకు అతుక్కపోయి ప్రయాణాలు చేసే వాళ్ళు కూడా సెల్ ఫోన్లలో చూసుకుంటూ పోయాను. కోట్లాది మంది కేసీఆర్ ఏం చెప్తుండే విందామని. చెప్పు దానికి సమాధానం. పొరపాటు జరిగితే చెంపలేసుకో. ఇరిగేషన్ మంత్రి చెలవకుండా రాసిండా ఆ ఉత్తరం? 45 టీఎంసీలకు ఒప్పుకునే ఉత్తరం, దాని మీద మాట్లాడు. తప్పకుండా తోలు ఒలుస్తాం ప్రభుత్వాన్ని. నీ తోలు ఒలవడానికి నీ శరీరాన్ని ముట్టుకునే పరిస్థితి లేదు, ఇంత గలీజ్ శరీరం లేదు. అని ముట్టుకుంటే కంపు. నీ నోరు ఆ సివరేజ్ లైన్ల కంటే కంపు. నీ మైండ్ కంపు. ఎందుకు వస్తాయి మాటలు? కేవలం సమాధానం లేక, కేసీఆర్ చేసిన ప్రశ్నకు సమాధానం లేక. ఎందుకు వణుకుతున్నావు? కేసీఆర్ ప్రజలకు పోతానంటుంటే మామినార్లో సభ పెడతాడంట, నల్గొండ సభ పెడతాడంట, రంగారెడ్డి సభ పెడతాం, తప్పకుండా పెడతాం, ప్రతి చోట పెడతాం సభలు. పెట్టు, నీకు చేతనైతే
కేసీఆర్ అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పు, తెలంగాణ ప్రజలు అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పు, దానికి పరిష్కారం ఏందో చూడు. ప్రజలు గెలవాలంటే అవతల వాళ్ళకంటే మంచి పనులు చేసి గెలవాలి తప్ప, అవతల వాళ్ళకంటే మంచిగా మాట్లాడి గెలవాలి తప్ప, నీ బూతులకు నీ ఎదురుగా ఉన్న సర్పంచ్లే తిట్టుకుంటూ పోయినారు. చీనీ అమ్మ ఇదేంది, సాగు కోరుకుంటారు ఎవడన్నా? 2 ఏళ్లలో ఒక్కసారి కేసీఆర్ నీ పేరు ఎత్తుకున్నాడు ఎప్పుడన్నా? లేని కేసీఆర్, లేని కేసీఆర్ గురించి బూతులు ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు, నీ పోలీసులు, నీ గుండాలు, నీ అధికారులు అందరు కలిసి ఎన్నికలకు వస్తే కూడా టీఆర్ఎస్ సైనికులు అద్భుతంగా వీరోచితంగా పోరాడి ఫలితాలు సాధించి చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.